హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేశ్వరి బ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా నైట్ రొటీన్ చూపించాలనుకుంటున్నానండి. ఉదయం త్వరగా లేచి పనులు త్వరగా ఎలాంటి కంగారు లేకుండా చేసుకోవడానికి నైట్ నేను ఫాలో అయ్యే రొటీన్ను మీతో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే లైట్ డిన్నర్ చేయాలండి. డిన్నర్ మనం 7 o'clock వరకే డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. మనం ఎక్కువగా తింటే ఉదయం లేవడం కష్టంగా ఉంటుంది. అందుకని మనం లైట్ ఆహారం తీసుకోవాలి. చపాతీ, పప్పు ఇలాంటివి తీసుకోవాలి. అవి మనకి డైజెస్ట్ అవ్వడానికి, ఇంకా నిద్ర మంచి స్లీప్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత నేను చేసుకునే పనులు ఏంటంటే కడగాల్సిన గిన్నెలన్నీ కడిగి పెడతానండి. గిన్నెలు కడగడం వల్ల రేపు మనకు మార్నింగ్ లేవగానే ఆ పని ఉండదు. అలాగే మనం ఇంకా రేపు యూజ్ చేసుకోవాల్సిన బవాన్లు, ఇంకా గిన్నెలు అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మనము గిన్నెలు కడగకుండా అట్లనే పడుకుంటే అది మనకు పొద్దున మెస్సీగా అనిపిస్తుంది. మనం నైట్ కడిగి పెట్టుకుంటే మనకు మార్నింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో అందుకని నేను మాత్రం నైట్ డిన్నర్ అవ్వగానే గిన్నెలు కడిగి పెట్టుకుంటానండి. ఇప్పుడు మనం గిన్నెలు కడిగిన తర్వాత, అంట్లు కడిగిన తర్వాత ఖచ్చితంగా సింక్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సింక్ క్లీన్ చేస్తున్నాను. సింక్ సబ్బుతోటి రుద్ది ఇంకా బాగా రాసి సీకు బ్రష్ తోటి సబ్బుతోటి రుద్ది కడుగుతున్నానండి. ఇంకా సింక్ బాగా రుద్దాలి. ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రాగానే ఆ సింక్ అనేది మనకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు సింక్ కడిగిన తర్వాత గిన్నెలు అయితే అన్ని గిన్నెలు తూడ్చి పెడుతున్నానండి. ఒక క్లాత్ తీసుకొని ఆ గిన్నెలన్నీ పక్కకు పెట్టేసి గుడ్డతో తుడిచిన తర్వాత వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఈ గెరిటెలు, ఇంకా చిన్న చిన్న స్పూన్స్ అవన్నీ వాటి ప్లేస్లో ఎక్కడి వస్తువులు అక్కడే సర్దుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మార్నింగ్ నాకు ఇంకా ఇవి సదరాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నాకు అవసరం ఉన్న వస్తువులు కూడా ఇంకా టైంకి దొరుకుతాయి. అలాగే టీ గ్లాసెస్, ఇంకా కప్స్ అలాంటివి కూడా వాటి ప్లేస్లో వాటికి పెట్టేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ బాక్స్ అండి, అంత బాగాలేదు చూడడానికి. చిన్న ప్లేట్లు పెట్టుకోవడానికి నేనే చేసుకున్నాను. ఇంకా టిఫిన్స్ ఇవన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టేసుకున్నాను. ఇవన్నీ పెట్టేసుకుంటే మార్నింగ్ మనకు ఉదయం లేవగానే పనులు తొందరగా అవుతాయి. మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందండి. మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ బవాన్లు, రైస్ వండే గిన్నెలు అవన్నీ వేటి ప్లేస్లో అవైతే సర్దుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇక్కడ గిన్నెలు ఎక్కడి ప్లేస్లో అక్కడ పెట్టుకున్న తర్వాత కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం సింక్లో కొంచెం రైస్ పడింది. సో మళ్ళీ వాటర్ ఫ్లష్ చేసేసుకుంటే అంత క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ సెట్ చేసి పెట్టుకుంటున్నానండి. రేపు వంటకి సిద్ధంగా ఉంది. కిచెన్ అయితే ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మనం రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలనుకుంటున్నామో చూసుకొని అవేమైనా ప్రిపరేషన్స్, దానికి బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ప్రిపరేషన్స్ ఉంటే ముందే నానబెట్టుకోవాలి. పప్పులు అలాంటివి ఏమైనా. తర్వాత ఈ కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రేపు చేయవలసిన పనులు
అలాంటివి రాసి పెట్టుకోవాలండి. నాకైతే రేపు పెసరట్టు చేయాలి, ఏమైనా షాపింగ్స్ చేసేది ఏమైనా ఉంటే రాసుకోండి, నాకు లేదు. తర్వాత మీరు చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ఈ కిచెన్ వర్క్ ఇంకా రేపు చేయవలసిన పనులు రాసి పెట్టుకున్న తర్వాత రేపు మార్నింగ్ మీరు వేసుకునే డ్రెస్ కూడా తీసి పెట్టుకోండి. దీనివల్ల మీకు మార్నింగ్ టైం సేవ్ అవుతుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఎక్కువ టైం కన్జ్యూమ్ ఉండదు, మీరు లేవగానే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇదండి ఈ నైట్ రొటీన్. నేను మాత్రం నైట్ ఈ పనులన్నీ కిచెన్ పనులు ఇంకా డ్రెస్ తీసి పెట్టుకున్న తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా మాప్ పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు చిన్న బాబుండు, తను 10 months ఓల్డ్. సో మార్నింగ్ అంటే నాకు వీలు అవ్వట్లేదు. సో అందుకనే డైలీ నైటే నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నైటే పెట్టుకొని మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇల్లు ఊడ్చి పూజ చేసేసుకుంటాను. మార్నింగ్ నేనేం మాప్ పెట్టట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాప్ పెట్టినా కానీ వాళ్ళు ఇంకా టాయిలెట్ అట్లా వెళ్తూనే ఉంటారు. అస్తమానం మనం డైపర్లు అయితే వేయం కదండి. సో అందుకని నేను నైట్ నాకు అనుగుణంగా నేను నైట్ మాప్ పెట్టుకుంటున్నాను రోజు. సో ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఇది నేను ఇలాగే చేసుకోవాలని అడ్వైజ్ ఇస్తానండి. ఇది బెటర్, ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే ఎక్కువ వర్క్ ఉండదు. ఎందుకంటే మనం ఈ పనులన్నీ చేస్తుంటే పాప బాబు లేస్తూ ఉంటారు, మళ్ళీ ఇవి చేయలేము సరిగా, అవి చేయలేము, డిస్టర్బెన్స్ అవుతుంటుంది, మొత్తం మెస్సీ అవుతుంటుంది. సో అందుకోసమని నేను మాపింగ్ మాత్రం నైటే పెట్టుకుంటున్నాను. మరి మీరు ఎలా మీ పిల్లలతో, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎలా టైం మేనేజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను మా రూమ్ మొత్తం మాపింగ్ చేశానండి. అలాగే కిచెన్ కూడా మాపింగ్ చేస్తున్నాను. కిచెన్ ఈ మాపింగ్ చేసిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుందండి. ఎందుకంటే నేను మార్నింగ్ చేసుకోవట్లేదు, మార్నింగ్ చేసుకోవచ్చు, బట్ ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, అలాగే మనం కూడా ఇబ్బంది పడతాం, ఎందుకంటే చిన్న బాబు కదా. సో అందుకోసమని ఇప్పుడు నేను చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నేను, మా హస్బెండ్, మా బాబాయ్ ఉంటాము. ఇంకా నైట్ మనం మాప్ పెట్టేసిన తర్వాత మనం జస్ట్ పడుకుంటాం. సో దానివల్ల రూమ్ అయితే ఏం డర్టీ అవ్వదు. అందుకని నేను నైట్ ప్రిఫరెన్స్, నాకు వీలుగా నైట్ మాప్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. నైట్ మాప్ పెడితే పొద్దున పెట్టినట్టు అవుతుందా అని మీరు అనుకోవచ్చు, బట్ మొత్తమే పెట్టకుండా ఉండే కంటే ఇలా మనకు ఎలా వీలైతే అలా చేసుకోవడమే బెటర్ అని నేను ఫీల్ అవుతానండి. మరి మీరు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల నాకు కొంచెం బూస్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇల్లు మాప్ పెట్టుకున్న తర్వాత నైటే ఇక్కడ నేను మా ఇంటి ముందు వరండా క్లీన్ చేస్తున్నానండి. వాటర్ వేసి కడిగేస్తున్నాను. డైలీ ఏం కడగను, బట్ వీలున్నప్పుడు మాత్రం, ఎప్పుడు వీలుంటే అప్పుడు కడుగుతాను. ఎందుకంటే బాబుతో ఇప్పుడు వీక్లీ 2 times కడగాలి అనేసి మా ఓనర్ ఆంటీ చెప్తారు, బట్ నేను 2 times అని ఏం కాదు, ఎక్కువ సార్లే కడుగుతా. ఎప్పుడు వీలుంటే అప్పుడు కడుగుతా. ఎందుకంటే కొన్నిసార్లు బాబు వల్ల కుదరకపోవచ్చు, కాబట్టి వీలున్నప్పుడల్లా మనం
చేసేసుకోవాలి పనులు, అందుకోసమని నేను చేసుకుంటాను. దీనిని నేనేం బర్డన్గా ఫీల్ అవ్వను. ఇంకా నేను ముగ్గు కూడా నైటే వేసుకుంటున్నానండి చాక్ పీస్ తోటి. ఇక్కడ నేను ఫ్లవర్ తోటి వేసుకోవచ్చు, బట్ అది ఉండదు. సో అందుకని నేను చాక్ పీస్ తోటే వేసుకుంటున్నాను. నాకంతా ముగ్గులు రావండి, చిన్న ముగ్గు వేసాను. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్ రొటీన్లో ఇప్పుడైతే బుక్ రీడింగ్ చేస్తున్నానండి. బుక్ రీడింగ్ వల్ల మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, అలాగే మనం రిలాక్స్ అవుతాము, నిద్ర కూడా బాగా పడుతుంది. ఇది నేను ఫాలో అయ్యే నైట్ రొటీన్ అండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.